తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్ పై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు ఏడీలు కేశవసాయి, రవికుమార్లు సహా లైవ్ స్టార్ కంపెనీ యజమాని మోయిద్ పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా పర్యవేక్షకులుగా ఉన్న ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లపై ఆరోపణలు ఉన్నాయి. భూగర్భ జలాలు, అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్లపై ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 133 యూనిట్ల గొర్రెల పంపిణీకి సంబంధించి రైతుల ఖాతాలో 2.10 కోట్లు జమ కావాల్సి ఉండగా పోలీసుల విచారణలో పలువురు ఖాతాలో జమ అయినట్లు గుర్తించారు. అయితే గొర్రెలు విక్రయించిన ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన రైతులకు కాకుండా విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరికి చెందిన ఖాతాలో డబ్బులు జమ అయినట్లు వెల్లడైంది. అయితే బినామీ ఖాతాలో డబ్బులు జమ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్ పై పోలీసుల దర్యాప్తునైతే ముమ్మరం చేశారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, గొర్రెల పంపిణీ స్కామ్ మీద పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికీ ఈ యొక్క కేసులో ఇద్దరు ఏడీల మీద కేసులు నమోదు చేశారు. మరోవైపు తాజాగా మరికొంతమంది మీద కూడా కేసులు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమైపోతూ ఉన్నారు. ఇదే కాకుండా లైవ్ స్టాక్ కంపెనీ యజమాని మోయిద్ పైన కూడా తాజాగా గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక ఇందులో చాలా వరకు కూడా ఇక వెటర్నరీ డిపార్ట్మెంట్ లో పనిచేసేటటువంటి వారు, ఆ తర్వాత మిగతా విభాగాలకు సంబంధించినటువంటి వారి మీద కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ యొక్క గొర్రెల పంపిణీ స్కామ్ కు గొర్రెల పంపిణీకి సంబంధించి పర్యవేక్షకులుగా ఉన్నటువంటి ఇతర డిప్యూటీ డైరెక్టర్ల మీద కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. భూగర్భ సంబంధించిన డైరెక్టర్ ఒక వ్యక్తితో పాటు అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ మీద కూడా ప్రస్తుతం ఆరోపణలు వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం 133 గొర్రెల యూనిట్లు పంపిణీ జరిగింది. అయితే ఈ 133 గొర్రెల యూనిట్లకు సంబంధించి కూడా 2.10 కోట్ల రూపాయలు ఎవరైతే గొర్రెలు విక్రయించారో వారి ఖాతాలోకి జమ కావాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికి అధికారిక లెక్కల ప్రకారం అప్పటికే ఈ డబ్బు మొత్తం జమ చేశామంటూ కూడా ఒకవైపు వెటర్నరీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు చెప్తూ ఉంటే, వాస్తవానికి ఎవరైతే గొర్రెలు విక్రయించారో వారి ఖాతాలోకి మాత్రం ఈ డబ్బులు వెళ్ళలేదు. సో ఈ నేపథ్యంలోనే రైతులంతా కలిసి మూకుమ్మడిగా ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సంబంధించిన రైతులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత ఈ యొక్క స్కామ్ కు సంబంధించి విచారణ ముమ్మరం చేశారు. ఈ విచారణలో భాగంగా పోలీసులు కొంత విషయాన్ని అయితే గుర్తించారు. విచారణలో డబ్బు ఈడీకి సంబంధించినటువంటి పలువురు ఖాతాల్లో జమ అయినట్టుగా కూడా గుర్తించారు. ప్రధానంగా గొర్రెలు పొందినటువంటి వ్యక్తులు ఇటు ప్రకాశం, ఆ తర్వాత గుంటూరు జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు అయితే డబ్బులు మాత్రం విజయనగరం, అలాగే శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించిన వారి ఖాతాల్లో జమ అయ్యి ప్రధానంగా బినామీల ఖాతాల్లోకి డబ్బులు జమ అయినట్టుగా కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో అయితే ఈ ఖాతాలు ఎవరివి, ఈ ఖాతాలు ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఖాతాలకి అమౌంట్ అంతా ఎలా చేరిన అంశాల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం ఏపీకి ప్రత్యేక బృందం కూడా వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి రైతులు ఇష్టపడి ఫిర్యాదు మేరకు ఈ యొక్క కేసును దర్యాప్తు చేసినటువంటి పోలీసులకు దర్యాప్తు చేసినటువంటి కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇందులో వెటర్నరీ డిపార్ట్మెంట్ లో కావచ్చు, మిగతా విభాగాలకు సంబంధించినటువంటి అధికారుల అర్థాలు కూడా బయటపడుతున్నట్టుగా తెలుస్తుంది.